హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు శేషు టైలర్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మా ఛానల్లో టమాటా రసం ఎలా చేయాలనేది చూపిస్తాను. మా అమ్మ కాదండి చేసేది, నేను. మాకు తెలుసు. అండ్ మా అమ్మ అంత వంటలు అయితే నాకు రాదు అంటే అస్సలు రావు నాకు వంటలు. నాకు వచ్చే ఏవో ఒక 5-6 వంటలు వచ్చు. అందులో ఇది టమాటా రసం ఒకటి. ఎలా అంటే నాకు బాగా ఇష్టం అయితేనే నేను నేర్చుకుంటానండి అది వండేది, లేకపోతే నేను నేర్చుకోను. అసలు వంటగదికి రాదండి. మెయిన్ మా ఇంట్లో చెప్పాలంటే వంటగదిలో ఏది వస్తువు ఎక్కడ ఉంటుంది కూడా నాకు తెలీదు. ఎవరికి తెలుసు? మా అమ్మకి మా రూపకే తెలుసు. ఎవరికి? రూప అంటే ఎవరు? మా చెల్లి. తెలీదు నాకు ఎక్కువ. కొన్ని వంటలే తెలుసు, ఎందుకంటే మా అమ్మ ఎప్పుడన్నా ఊరెళ్ళా లేకపోతే రూప లేకపోతే నేను ఒక్కదాన్నే ఉంటే చేసుకోవడానికి 1-2 వంటలన్నా రావాలి కదా, అందులో ఇదొకటి. సో టమాటాని నీట్గా క్లీన్ చేసేసుకొని కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని వీటిని మంచిగా పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో స్మాష్ చేసుకుంటా. ఎందుకంటే రసం తొందరగా దిగుతుంది కదా. ఇది కూడా మా అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నా. ఏదైనా అమ్మ దగ్గర నుంచేలే. మా అమ్మాయికి వచ్చిన 5-6 వంటలు కూడా మీకు నేను చేపించి చూపిస్తానండి. ఎందుకంటే మా అమ్మాయి ఎలా చేస్తుందో చూపించాలి కదా. ఇలా పప్పు గుత్తితోటి స్మాష్ చేసుకోవాలి. ఇది రసం కూడా దిగుతుంది కదా దాంట్లోకి, అందుకోసం మొత్తం ఇలాగా స్మాష్ చేసుకుంటున్నాను. ఇంత కష్టపడకుండా ఇది మిక్సీలో కూడా పట్టుకోవచ్చు. నేను అదే చెప్పా, మిక్సీలో వేసే అని చెప్పా. నువ్వు వేయలేదు కదా, సరే ఓకే, బలాన్ని ప్రయోగించు. మొత్తం ఇలాగా స్మాష్. పిల్లలకైతే వంట అనేది నేర్పాలండి. వంట నేర్పకపోతే వాళ్ళకి మనం ఎటన్నా ఊరెళ్ళినప్పుడు లేదంటే ఒంట్లో బాగాలేనప్పుడు వాళ్ళు బయట నుంచి తెచ్చుకొని ఇష్టంగా తినకపోతే మనకు బాధ కదండి. అందుకోసమని ఇంట్లో పిల్లలకి పని నేర్పాలి. ఇల్లు దిద్దుకోవడం, వంట అన్నీ కూడా మనం తప్పకుండా నేర్పాలండి. ఆడపిల్లలకే కాదు మగపిల్లలకు కూడా చెప్పాలి. ఎందుకంటే తల్లి పడే కష్టం అనేది పిల్లలకు కూడా తెలియాలన్నమాట. అన్ని పనుల్లో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది లైఫ్ అనేది కూడా. రేపు మనం లేకపోయినా మన అత్తగారింటికి వెళ్ళిన ఆడపిల్లలకైనా సరే చాలా ఉపయోగం అయితే ఉంటుందండి. ఎందుకంటే మనం ముద్దుగా చూసుకుంటాం, ఓకే. అత్తగారింటి దగ్గర పిల్లలు, అత్త మామలు, భర్త వీళ్ళందరూ ఉంటారు కదా. అప్పుడు వంట అనేది రావాలి కదా. దానికోసం అని చెప్పి ప్రతి అమ్మ కూడా పిల్లల మీద ప్రేమ ఉంటుంది, కాదని నేను అన్ను. కానీ వంట అయితే ఖచ్చితంగా నేర్పండి, ఇల్లు దిద్దుకోవడం నేర్పండి. ఓకేనండి? ఇప్పుడు చెప్పు, మొత్తం నువ్వే చెప్పు. చూడండి, మొత్తం ఇట్లాగా స్మాష్ చేసేసుకున్నా కదా. చేతితో ఇలా పిసికేసేయి కొంచెం. అది ఇలా మొత్తం చేసేసుకున్న తర్వాత రసంలోకి ఏమేం కావాలంటే ధనియాలు, జీలకర్ర, చింతపండు, మెంతులు, షుగర్ కొంచెం, కారం, పసుపు, ఉప్పు. ఎంతెంత వేసుకోవాలంటే ఇది నేనైతే 2 పిరిగళ్ళు వేసుకున్నాను. ఇదైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇది కూడా 2 స్పూన్స్ వేసుకున్నాను. షుగర్ కూడా 2 స్పూన్స్, కారం కూడా 2 స్పూన్స్. ఇది ఏమంటారు, పసుపు కొంచెం చిటికడు, ఉప్పు 2 స్పూన్స్ వేసుకున్నాను. సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటాను. సో అందరు చెప్తారు తగినంత వేసుకోండి అని. ఆ తగినంత తెలిస్తే మనమే వండుకుంటాం కదా, ఎంత కూడా చెప్పాలి. సో ఫస్ట్ ఇవన్నీ వేసేసుకుంటున్నాను. చింతపండు, ధనియాలు అన్నీ వేసేసుకోవాలి. కొంచెం ధనియాలును మెంతులు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది మరుగుతుంటేనే ఫ్లేవర్ బాగా వస్తుంది. అయితే దీన్ని ఉంచము మనం. ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ వేసింది కదా, వాటర్ పోసి బాగా మరగనిచ్చేసి వడకట్టేసుకోవడం. నేను చెప్పలేండి, మా అమ్మాయి చెప్తుంది, మళ్ళీ నన్ను తిడుతుంది. ఓకేనా? కొంచెం కరివేపాకు కూడా కొంచెం వేసుకుంటున్నాను. దీని తర్వాత వాటర్ వేసుకోవడమే. ఇదిగోండి, ఈ లోటాతోటి ఫుల్గా పోసేసుకుంటున్నాను నేను నీళ్ళు.
ఇంకొన్ని కూడా పోసుకుంటున్నాను. దీన్ని బాగా మరగనియాలా? ఏం చేయాలి చెప్పు. ఇది ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఫుల్గా మరగనివ్వాలి. ఆ వాటర్ మనకి మరుగుతుంటేనే ఆ స్మెల్ వస్తుంది అనమాట. ఆ స్మెల్ వచ్చే వరకు మరగనివ్వాలి. పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. కొంచెం ఇలా పెట్టుకుంటా అండి, ఎందుకంటే మొత్తం పొంగిపోతూ ఉంటుంది కదా, నాకు అసలు మతిమరిపు ఎక్కువ. ఇది కరెక్ట్ అండి. అది మరిగిన తర్వాత చూపిస్తాను నేను. ఇప్పుడు ఇదిగోండి, ఇందాక మరగబెట్టుకున్నాను కదా, ఆ వాటర్ బాగా మరిగిపోయింది. ఇప్పుడు మొత్తం ఇవన్నీ జల్లిగిన్నెలో వేసి వడగట్టుకుంటాను. జాగ్రత్త, నిదానంగా పోసుకో. జాగ్రత్త, మీద పడుతుంది, నిదానంగా. గెరటి తొట్టాను. ఇదిగోండి, ఇది మొత్తం ఎక్సెస్ అంతా బయటికి తీసేస్తే ఆ మరిగిపోయిన వాటర్ ఉంటుంది కదా, అదే మనకి టేస్ట్ చాలండి. మంచిగా ఉడికి అగో అలా పిప్ అనేది బయటకు వచ్చేసింది. మా అమ్మాయి టమాటా చారు మాత్రం నేను పెట్టినట్టే పెడుతుందండి. అందుకోసమనే మా అమ్మాయికి చెప్పాను, మాట్లాడడం వస్తుంది కొంచెం చెయ్యి అని. అలాగే చీరకి ఫాల్ కూడా వేసిందండి. లాంగ్ వీడియో ఉంది, షార్ట్ వీడియో ఉంది, చూడండి. మా అమ్మాయి వేసింది. మొత్తం ఇలాగా చేసుకున్న తర్వాత ఇంకా ఇది వేస్ట్ అన్నీ పడేసుకోవచ్చు. ఓకే. ఇదిగోండి, తాలింపుకి నేను ఒక పెద్ద ఉల్లిగడ్డ ఉంటుంది కదా, ఇలాగ బారుకు కోసుకున్నాను. దాని తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని రౌండ్కి కోసుకున్నాను. ఒక ఎల్లిగడ్డ మొత్తం వేసాను. కరివేపాకు కొంచెం, 2 ఎండుమిర్చి తుంచి వేసుకున్నాను. ఇది పుదీనా కాదు, కొత్తిమీర కొంచెం కట్ చేసుకున్నాను. ఇదేమో ఇంగు అండి, ఇంగు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పోపు వేసుకుందాము. దీని తర్వాత ఇది పోపు వేసుకుంటున్నాను. చిన్న గరిటె పెట్టమ్మా, చిన్నది పెట్టు, అట్లా కాడబెట్టు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి అను ఎల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం రెడ్ గోల్డ్ కలర్లో రావాలి. నెక్స్ట్ ఏమో కరివేపాకు, పచ్చిమిర్చి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాయి కదా, ఇప్పుడు ఇది కొత్తిమీర ఉంది కదా, అది కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం వేగాలన్నమాట. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మమ్మీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వంటలు అందులో ఇది ఫస్ట్ వంట. నేను చూసి చెప్తా. నువ్వు ఇదే ఫస్ట్ కదా చూడడం.
యాక్చువల్గా అయితే గేట్ బయట వరకు వచ్చింది స్మెల్, ఏంటా అని ఇక్కడికి వచ్చి చూసా 10/10